చీపురుపల్లి ఈ పేరు వినపడగానే గుర్తొచ్చేది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచిన బొత్స 3 సార్లు మంత్రి కావడం విశేషం. 1999లో తొలిసారి కాంగ్రెస్ నుంచి బొబ్బిలి ఎంపీగా గెలిచిన బొత్స తర్వాత చీపురుపల్లికి మారి దాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. విభజన ఎఫెక్ట్ తో 2014లో ఆయన ఫస్ట్ టైం ఓడిపోయారు. అప్పుడు బొత్సపై గెలిచిన కిమిడి మృణాలిని కూడా మంత్రి అయ్యారు. బొత్స ఎఫెక్ట్ తో అంత ప్రాధాన్యత సంపాదించుకుంది చీపురుపల్లి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బొత్స మొదటిసారి 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రి అయ్యాక ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ తర్వాత 2009, 2019లో బొత్స అక్కడి నుంచే గెలిచారు. 2014లో ఓడిపోయిన ఆ తరువాత వైసీపీ గూటికి చేరి గత ఎన్నికల్లో తిరిగి గెలుపొంది జగన్ కేబినెట్ లో కీలకంగా మారారు. ఆ ఎన్నికల్లో బొత్స చేతిలో ఓడిపోయిన కిమిడి నాగార్జున చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఈసారి కూడా నాగార్జునే బొత్సతో తలపడతారని అంతా భావించారు. అయితే ఈసారి ఎలాగైనా బొత్సను ఓడించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ చీపురుపల్లి బరిలో మాజీ మంత్రి ఇంతవరకు ఓటమి ఎరుగడని గంటా శ్రీనివాసరావుని దించడానికి ప్రయత్నించింది. అయితే ప్రతి ఎన్నికల్లో సెగ్మెంట్ మారుస్తూ సేఫ్ సైడ్ చూసుకునే గంటా పార్టీ ప్రతిపాదనకు ససేమీరా అన్నారు. తాను ఆశించిన భీమిలి టికెట్టే దక్కించుకున్నారు. తర్వాత సీనియారిటీ లెక్కలతో మాజీ మంత్రి సీనియర్ నేత నాగార్జున పెద్దనాన్న అయిన కిమిడి కళా వెంకట్రావుడు బరిలోకి దింపింది. కిమిడి నాగార్జున నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కళా అయితేనే బొత్సను ఢీ కొట్టగలరన్న భావనతో చంద్రబాబు పావులు కదిపారు. దానిపై కిమిడి నాగార్జున పార్టీపై కళా వెంకట్రావుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కళా నియోజకవర్గంలో ఎంటర్ అయిన నాగార్జున కనీసం స్పందించలేదు. అధిష్టానం బుజ్జగింపులకు దిగడంతో సైలెంట్ అయిన నాగార్జున ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. దాంతో చీపురుపల్లిలో కళాకి కష్టమే అనుకున్న వారంతా నాగార్జున సపోర్టు లేకపోతే మరోసారి బొత్స అవలీలగా గెలుస్తారని అంచనాలు వేశారు. కళాకి టికెట్ ఇచ్చి చంద్రబాబు తప్పు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇటీవల గజపతి నగరంలో జరిగిన ప్రజాగలం సభలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. విమర్శలకు ఫుల్ స్టాప్ పడింది. చంద్రబాబు స్వయంగా కిమిడి నాగార్జునతో మంతనాలు జరపటం, తన కొడుకు లాంటి వాడివంటూ పొలిటికల్ ఫ్యూచర్ పై గ్యారంటీ ఇవ్వడంతో అప్పటి వరకు అలకపాన్పు ఎక్కిన నాగార్జున గజపతి నగరం ప్రజాగలం సభకు అధ్యక్షతన వహించడంతో టీడీపీ శ్రేణులో జోష్ పెరిగింది. కళా కిమిడి కలిస్తే బొత్సకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కళా నామినేషన్ ర్యాలీకి నాగార్జున హాజరు కావడంతో చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. చీపురుపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల విజయానికి నాగార్జున ప్రచారం మొదలుపెట్టారు. కిమిడి ఫ్యామిలీ ఏకమవడంతో వైసీపీ అసంతృప్తి నాయకులు కూడా టీడీపీ వైపే చూస్తున్నారు. బొత్సకి కంచుకోటలైన మొరకముడిధాం, గరివిడి మండలాల నుంచి కూడా కీలక నాయకులు ఇప్పటికే టీడీపీ గూటికి చేరుతున్నారు. ఒకటైన నాగార్జున, కళా వెంకట్రావులు కలిసి ప్రచారంకి వెళ్తే బొత్సకి కళ్లం వేయవచ్చనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. రాజకీయ సమీకరణలు మరింత జోరుగా మారతాయనే టాక్ కూడా నడుస్తోంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో బొత్సను ఓడించడం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యూచర్ లెక్కలు వేసుకుంటున్నారనే సమాచారం. ఈసారి బొత్సని ఓడిస్తే తర్వాత నాగార్జునకి చీపురపల్లి పార్టీ పగ్గాలు అప్పజెప్పి ఆ సెగ్మెంట్ ని తిరిగి టీడీపీ కంచుకోటలా మార్చుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన బొత్స 2029 ఎన్నికల నాటికి తన తనయుడు బొత్స సందీప్ ని ఎలక్షన్స్ లో ఫోకస్ చేయాలని చూస్తున్నారంట. ఇంతకాలం బొత్స పెంచి పోషించిన మేననుడు మజ్జి శ్రీను ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయనకు ప్రత్యర్థిగా మారారు. దాంతో మజ్జి శ్రీనుకి ఈ ఎన్నికల్లో టికెట్ లేకుండా చేసిన బొత్స కొడుకుని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే బొత్స సందీప్ కి చీపురుపల్లిలో షాడో ఎమ్మెల్యే అన్న ట్యాగ్ లైన్ తగిలించేశారు. మరోవైపు బొత్స తమ్ముడు అప్పల నర్సయ్య గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి పోటీలో ఉన్నారు. మాజీ ఎంపీ అయిన బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో బొత్స పెత్తనానికి చెక్ పెట్టాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున, కళా వెంకట్రావులు కలిసి నడిస్తే బొత్స ఆ నియోజకవర్గానికే పరిమితమవుతారని, తన భార్య విజయం కోసం విశాఖ ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనే పరిస్థితి ఉండదన్నది బాస్ ఆలోచన. మరోవైపు సీనియారిటీ లెక్కలతో కిమిడి కళా వెంకట్రావుని బొత్సపై పోటీకి దింపడం, ఇప్పుడు కిమిడి నాగార్జున సైతం అలక వీడి తన పెదనాన్నకు సహకరిస్తూ ఉండటంతో బొత్సకు గట్టి పోటీ తప్పదంటున్నారు. ఇక బొత్సకి కిమిడి పెద్దనాన్న అబ్బాయిలు ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి 1TV స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.